హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో E7 రోడ్డు గురించి పూర్తిగా వివరాలు చూడబోతున్నామండి. ఏంటంటే ఈ E7 రోడ్డుకు సంబంధించినటువంటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయం గురించి మనమైతే ఈ వీడియోలో పూర్తిగా చర్చించబోతున్నామండి. ఇప్పుడు మనం అనంతవనం వైపు నుంచి మందడం వైపు అయితే వెళ్తూ ఉన్నాం. ఈ E7 రోడ్డు అనేది మందడం నుంచి అనంతవరం వరకు మొత్తం 11 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఈ 11 కిలోమీటర్లు ప్రయాణించి మనం ఈ E7 రోడ్డు నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో మీకు నేను చూపిస్తాను. ఇప్పుడైతే మనం అనంతవరం వైపు నుంచి మందడం వైపు బైక్ పైన వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ రోడ్డు నిర్మాణం జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఈ రోడ్డు 2014-2019లోనే నిర్మాణం చేశారు. ఈ రోడ్డు మొత్తాన్ని కూడా తొలగించి కొత్తగా రోడ్డు నిర్మాణం చేయవలసి ఉంది. దానికి సంబంధించి చెట్లు వీటన్నిటిని కూడా తొలగించి వేస్తూ ఉన్నారండి. ఏంటంటే అనంతవరం వైపు నుంచి 3 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం అయితే అసలు జరగలేదు. అంటే 2014-2019లో ఏ విధంగా ఉందో మనం చూసాం కదా, ఇందాక నిర్మాణం చేశారు, ఆ పరిస్థితులే ఉన్నాయి. కానీ కొత్తగా అయితే ఏమీ పనులు జరగలేదు. తర్వాత 3 కిలోమీటర్ల తరువాత ఇదిగోండి ఈ విధంగా రోడ్డు నిర్మాణం అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదిగో ఈ ప్రాంతం నుంచి అమరావతి రెండో దఫా పనులు మొదలైన తరువాత ఇదిగో ఇక్కడి నుంచి పనులైతే మొదలైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇదిగోండి అంతా కంకర వేసే స్థాయికి రావడం జరిగింది. రోడ్డుకి రెండు వైపులా కూడా డ్రైనేజీ వ్యవస్థ పనులు జరిగిపోయాయి, మరియు కేబుల్ వ్యవస్థ పనులు జరిగిపోయాయి, సెంట్రలైజ్డ్ డ్రైనేజీ పనులు కూడా జరిగిపోయాయి. ఈ ప్రాంతంలో చిట్ట చివరిగా కంకర వేసే స్థాయికి రావడం జరిగింది. దీని తర్వాత ఇక తారు వేయడమే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బ్యాలెన్స్ వర్క్ అండి. చూడొచ్చు పనులైతే ఈ ప్రాంతంలో పర్వాలేదు, చెప్పుకోదగినంత వేగంగానే జరిగాయని మనం చెప్పుకోవచ్చు. చూసారా, ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి ఈ ఇంజనీర్లు కానీ ఈ టిప్పర్లు కానీ ఇవన్నీ మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ E7 రోడ్డు గ్రావిటీ కెనాల్ని ఎక్కడైతే క్రాస్ అవుతుందో ఆడికి రావడం జరిగింది. అక్కడక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈ బ్రిడ్జికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు నేను ఇవ్వడం జరిగింది. ఆ బ్రిడ్జి అదిగోండి దూరంగా చూస్తూ ఉన్నాం కదా, ఈ బ్రిడ్జ్ దగ్గర కొద్దిగా రోడ్డు వర్క్ కూడా బ్యాలెన్స్ ఉంది. ఇదిగోండి చూసారా, ఈ ప్రాంతంలో డ్రైనేజీ కానీ ఇవన్నీ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అదే బ్రిడ్జు. పనులు స్టిల్ కంటిన్యూగా జరుగుతున్నాయి. పనులు ఎక్కడ ఆగలేదు. మనం దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇదిగోండి ఈ ప్రాంతం వరకు అయితే తరువాత ఇక గ్రావిటీ కెనాల్ని క్రాస్ అయిన తరువాత ఇదిగోండి రోడ్డు నిర్మాణం అయితే పూర్తి చేశారు. మనం వెళ్తున్నటువంటి ఈ రోడ్డే E7 రోడ్డు. ఈ ప్రాంతంలో తార్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేశారు. మొత్తం కేబుల్ వ్యవస్థ పనులు కానీ, సెంట్రలైజ్డ్ డ్రైనేజీ వ్యవస్థ పనులు కానీ, లేదంటే సైడ్ డ్రైనేజీలు కానీ, ఈ విధంగా డివైడర్లను కూడా నిర్మాణం చేశారండి. ఇదిగో ఇదే ప్రాంతంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా రావడం జరుగుతుంది. ఇదిగో ఈ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా కొత్తగా నిర్మాణం చేశారు. అంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పైనుంచి ఈ కేబుల్స్ వెళ్ళడం వలన ఆ కేబుల్స్ ఆ స్తంభాలు కూడా మార్చేశారు. ఇదిగోండి మనం చూపిస్తున్నాం కదా, ఈ ప్రాంతంలోనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా రాబోతుందండి. ఈ విధంగా గ్రావిటీ కెనాల్ దగ్గర నుంచి ఈ E7 రోడ్డు అనేది మొత్తం 3 కిలోమీటర్ల మేర కంటిన్యూస్గా ఇదే విధంగా రోడ్డు నిర్మాణం అయితే పూర్తి చేశారు. చూసారా, చాలా బాగుందండి. రోడ్డు నిర్మాణం పూర్తయిన చోట మాత్రం చాలా అద్భుతంగా ఉంది, అందంగా కూడా ఉంది. ఇదిగోండి కొద్దిగా అక్కడ ఏదైనా కేబుల్ వ్యవస్థ పనులు బ్యాలెన్స్ ఉంటే వాటికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అవన్నీ ఉన్నాయి. కానీ ప్రధానమైన మేజర్ వర్క్ అంతా కూడా ఈ ప్రాంతంలో ఈ 3 కిలోమీటర్ల దూరంలో పూర్తయిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. నిర్మాణం పూర్తి చేసుకున్న రోడ్డు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం తెలియాలని ఈ విధంగా మనం బైక్ పైన ప్రయాణిస్తూ మీకు నేను చూపిస్తున్నానండి. చూడొచ్చు ఈ E7 రోడ్ అనేది చాలా ప్రధానమైనదేనండి. ఎందుకంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా వెళ్తుంది, అలాగే గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ మధ్యలో నుంచి వెళ్తుంది, అలాగే ఇప్పుడున్నటువంటి సచివాలయం దగ్గర నుంచి కూడా వెళ్తుందండి. అందువలన ఈ E7 రోడ్ అనేది ప్రధానమైనదే. ఈ విధంగా అయితే రోడ్డు నిర్మాణం 3 కిలోమీటర్ల మేర కంప్లీట్ అయిందండి. ఇదిగో చూడొచ్చు ఈ ప్రాంతంలో
కొద్దిగా బ్యాలెన్స్ వర్క్ అయితే ఉంది. ఎందుకు ఉందంటే ఈ ప్రాంతంలోనే N14 రోడ్ అనేది ఈ రోడ్డుని క్రాస్ అవుతుంది. అందువల్ల ఇక్కడైతే కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితి. దీని తర్వాత మరలా రోడ్డు నిర్మాణం అయితే చేశారు. సాధారణంగా ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒక చిన్న విషయం అయితే చెప్తున్నాను. ఏంటంటే ఈ రాజధాని అమరావతిలో రోడ్ల నిర్మాణం ఏదైతే ఉందో అది రోడ్లు క్రాస్ అయ్యే దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిరీస్ రోడ్లు, ఎన్ సిరీస్ రోడ్లు క్రాస్ అయ్యే దగ్గర అక్కడ కొద్దిగా రోడ్డు బ్యాలెన్స్ అయితే ఉండిపోతుంది. తర్వాత ఏమో ఏదైతే పాలవాగు మరియు గ్రావిటీ కెనాల్ని క్రాస్ అవుతాయో రోడ్లు, ఆ ప్రాంతం దగ్గర కూడా రోడ్డు నిర్మాణం అనేది కొద్దిగా బ్యాలెన్స్ ఉంటుంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ లేదంటే భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు కానీ ఇవి చాలా కేర్ఫుల్గా వేయవలసినటువంటి పరిస్థితి. అందువలన ఆ ప్రాంతంలో కొద్దిగా బ్యాలెన్స్ అయితే ఉంటుంది. తరువాత ఏమో ఈ కాలువలో ఎక్కడైతే రోడ్లు క్రాస్ అవుతాయో ఆ ప్రాంతంలో బ్రిడ్జిల నిర్మాణం చేస్తారు కాబట్టి అక్కడ కొద్దిగా బ్యాలెన్స్ అయితే ఉంటుంది. ఇదిగోండి కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇదిగో ఈ ప్రాంతంలోనే E7 రోడ్డుకి కొద్దిగా ఒక ఎకరం మందం ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రాబ్లం అయితే తగిలిందండి. చూడొచ్చు ఈ ప్రాంతంలో పంట పండించినటువంటి పరిస్థితి కూడా నేను చూశాను. లోపలికి వెళ్ళి మొత్తం లాస్ట్ ఇయర్లో కంది పంట పండించారు. ఇక అక్కడి నుంచి ఇదిగోండి రోడ్డు నిర్మాణం అయితే మరలా జరిగింది. ఈ E7 రోడ్డు అనేది దాదాపుగా మొత్తం 3 కిలోమీటర్లు పూర్తయిందని మనం చెప్పుకున్నాం కదా. 3 కిలోమీటర్ల మేర తార్ రోడ్డు నిర్మాణం అనేది పూర్తిగా పూర్తయిపోయింది. ఇక మిగిలిన రోడ్డు అంతా కూడా ఈ విధంగా కంకర వేసే స్థాయికి రావడం, మరియు కొన్ని ప్రాంతాల్లోనేమో ఎర్త్ వర్కులు జరగడం, కొన్ని ప్రాంతాల్లోనేమో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులు జరుగుతూ ఉండడం. ఇదిగో ఈ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు అయితే రోడ్డుకు ఉన్నాయండి. ఇదిగో చూడొచ్చు, మనం చెప్పాం కదా గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ మధ్యలో నుంచి వెళ్తాయని. ఇదిగోండి చూడొచ్చు, రెండు వైపులా కూడా గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అయితే ఉన్నాయి. ఇదిగో ఈ ప్రాంతంలోనేమో డ్రైనేజీ వ్యవస్థ పనులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మీకు నేను ముందే చెప్పాను కదా, రోడ్డు పరిస్థితి ఒక్కొక్క చోట ఉంది. మొత్తం మీద అండి ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఉన్నట్లే మాట్లాడుకుందాం. మందడం నుంచి అనంతవరం వరకు 11 కిలోమీటర్ల ఈ E7 రోడ్డులో మొత్తం 3 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం అనేది పూర్తయిపోయింది. పూర్తిగా రోడ్డు నిర్మాణం తార్ రోడ్డుతో సహా పూర్తయిపోయింది. ఇక మిగిలిన రోడ్డు ప్రాంతంలో ఒక చోట మాత్రమే ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రాబ్లం ఉంది. ఇంకొక చోట మాత్రం కాలువని క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జి కోసం రోడ్డు నిర్మాణం అయితే ఆగింది, గ్రావిటీ కెనాల్ని. ఇక మిగిలినదంతా కూడా మనం ముందే చెప్పుకున్నాం కదా, రోడ్డు ఒక్కొక్క స్థాయిలో ఉండడం జరిగింది. కంకర వేసే స్థాయికి రావడం, ఇంకో ప్రాంతంలోనేమో భూగర్భ కేబుల్ వ్యవస్థల నిర్మాణం చేసే స్థాయికి రావడం, సెంట్రలైజ్డ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు నిర్మించే స్థాయిలో ఉండడం, ఇలాంటి స్థితిలో అయితే ఉందండి. ఇదిగోండి ఈ ప్రాంతంలో సెంట్రలైజ్డ్ భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. మనం ఇప్పుడు ఇంచుమించుగా అసెంబ్లీ భవనం దగ్గరికి రావడం అయితే జరిగింది. ఆ పక్క నుంచే ఈ E7 రోడ్డు అయితే వెళ్తూ ఉంటుంది. చూశారు కదండి, ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్పింది ఏంటంటే E7 రోడ్డు గురించి వివరించాను. మొత్తం 3 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం అయితే పూర్తయిపోయింది. మిగిలినదంతా కూడా ఇంకా బ్యాలెన్స్ అయితే ఉంది. చాలా పని జరగవలసినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే 2 సంవత్సరాల కాల వ్యవధిని అయితే ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థకి విధించడం జరిగింది. దానికి అనుగుణంగానే రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తారని మనమైతే అనుకోవచ్చు. చాలా పెద్ద డ్రైనేజీ నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇదిగోండి చూడొచ్చు, ఇది రోడ్డు నిర్మాణమే. ఆ నీళ్లు అవి నిలబడ్డాయి కదా, సెంట్రల్ డ్రైనేజీ నిర్మాణం కోసం తవ్వినటువంటి ఎర్త్ వర్క్ అది. ఇది N8 రోడ్డు. ఇక ఈ రోడ్డు నుంచి E7 రోడ్డు అనేది పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వరకే ఉంటుంది. ఇది మందడం వరకే కదా మనం చెప్పుకుంది. ఇంతటితో E7 రోడ్డు ఎండ్ అవుతుందండి. చూడొచ్చు, ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. నమస్కారం.